మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆషాఢ బుధవారం చాలా పవిత్రమైన రోజు కనుక ఈరోజు ఆవాలను రహస్యంగా ఈ ప్రదేశంలో విసిరివేయండి. చాలు, దరిద్రం పోతుంది, వద్దన్నా డబ్బు వస్తుంది, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పటాపంచలవుతాయి, దరిద్ర బాధలన్నీ కూడా దూరమైపోతాయి. సాధారణంగా అందరూ పౌర్ణమికి శక్తులు ఉంటాయని అంటూ ఉంటారు. కానీ పౌర్ణమికే కాదు, పౌర్ణమి ముందు రోజుకు కూడా ఎంతో శక్తి ఉంటుంది. పౌర్ణమి ముందు రోజున ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆవాల పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. ఆవాల గురించి అందరికీ తెలుసు. ఆవాలు నలుపు రంగులో ఉంటాయి కనుక వీటితో ఎలాంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎలా అంటే నలుపు చెడును తీసేస్తుంది, చెడు దిష్టి నుండి మనల్ని బయటపడేస్తుంది, మంచిని ఆకర్షిస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది. కనుక ఆవాలతో ఏ పరిహారాలు చేసినా ఇతరులతో చెప్పకుండా రహస్యంగా చేసుకోవాలి. ఇతరులకు చెప్తే పూర్తి ఫలితాలు రావు. మరి ఇంతకీ పౌర్ణమి ముందు రోజున ఆవాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి రాధాదేవి తన చెలికత్తెలతో కలిసి తమ నగరంలో భ్రమణం చేస్తూ ఉంటుంది. మొత్తం ఊరంతా కూడా ఆమె అటు ఇటు కలియదిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఆమెకు ఒక ఇంటి దగ్గర దీనస్థితిలో ఉన్న ఒక కుక్క కనిపిస్తుంది. ఆ కుక్క ఏదైనా ఆహారం దొరికితే తిందామని వేచి చూస్తూ ఉంటుంది. ఇంతలోనే ఆ ఇంట్లో నుంచి ఒక యువకుడైన కుర్రవాడు కర్ర తీసుకొని బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఆ కుక్కను తరిమి తరిమి కొడతాడు. ఈ సంఘటన మొత్తం గమనించిన రాధాదేవి చలించిపోతుంది. ఆమె తన చెలికత్తెలతో మాట్లాడుతూ ఈ విధంగా అంటుంది: నా ప్రియమైన చెలికత్తెల్లారా, మీరందరూ మీ మీ ఇళ్లకు వెళ్ళిపోండి. అలాగే నేను కూడా నా ప్రభు అయిన కన్నయ్య దగ్గరకు వెళ్తాను. వెళ్ళి నా ప్రభువును కొన్ని ప్రశ్నలు అడగాలి అని రాధాదేవి శ్రీకృష్ణుడిని కలవడానికి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక మరోవైపు ఏమో శ్రీకృష్ణుడు తన రాజభవనంలో స్వర్ణంతో చేయబడిన సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. ఇక అప్పుడే తన దగ్గరకు తన ప్రియమైన రాధాదేవి చేరుకుంటుంది. శ్రీకృష్ణుని రాధాదేవి ఈ విధంగా అడుగుతుంది: హే ప్రభు, ఈరోజు నేను మన నగరంలో భ్రమణం చేస్తున్నప్పుడు నేను గమనించింది ఏమిటి అంటే, ఒక కుక్క చాలా దీనస్థితిలో ఉండి తన జీవితాన్ని గడుపుతోంది. అది ఎవరి ఇంటి ద్వారం వద్దకు వెళ్ళినా సరే ప్రజలు కర్ర తీసుకొని దాన్ని తరిమి తరిమి కొడుతూ ఉన్నారు. అది తన ఆహారం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ దానికి కడుపు నింపుకోవటం కోసం ఎక్కడా కూడా ఆహారం లభించలేదు. కాబట్టి ప్రభు, ఈ సంఘటన చూసిన తర్వాత నా మనసులో ఒక ప్రశ్న తలెత్తింది. నేను కోరుకునేది ఏమిటి అంటే, మీరు నా యందు దయ ఉంచి నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అని అడుగుతుంది. విన్న తర్వాత భగవానుడు శ్రీకృష్ణుడు మాట్లాడుతూ, నా ప్రియమైన రాధాదేవి, నీ మనసులో ఎలాంటి ప్రశ్న ఉన్నా సరే నాకు నిశ్చితంగా చెప్పు, నేను నీ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా ఇస్తాను అంటాడు. ఇక తర్వాత రాధాదేవి మాట్లాడుతూ ఇలా అంటుంది: ఏ ప్రభు, నా ప్రశ్న ఏమిటంటే, ఏ పాపం చేయటం వల్ల మనిషికి కుక్క జన్మ లభిస్తుంది అనేది నా ప్రశ్న అని రాధాదేవి అడుగుతుంది. తర్వాత దీనికి సమాధానంగా భగవంతుడు శ్రీకృష్ణుడు మాట్లాడుతూ ఇలా అంటాడు: నా ప్రియమైన రాధాదేవి, ఈరోజు నీకు నేను ఒక కథ చెప్తాను. ఇది వింటే నీ ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం లభిస్తుంది. కాబట్టి నువ్వు శ్రద్ధతో జాగ్రత్తగా ఈ కథను విను అంటాడు. ఇక తర్వాత రాధాదేవి, ఏ ప్రభు, మీరు కథను ప్రారంభించండి, నేను పూర్తి శ్రద్ధాభక్తులతో నా మనసును ఇక్కడే పెట్టి వింటాను అంటుంది. ఇక కథను ప్రారంభిస్తూ భగవంతుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: నా ప్రియమైన రాధాదేవి, పూర్వం ఒకసారి ఏం జరిగిందంటే, ప్రభువైన శ్రీరాముడు తన సభలో కూర్చొని ఉండగా ఆయనకు ఒక కుక్క ఏడ్చిన శబ్దం వినిపించింది. వెంటనే సభ జరిగే ప్రదేశం దగ్గర ఉన్న ద్వారపాలకుడు ఆ కుక్కను అక్కడి నుంచి తరిమివేశాడు. తర్వాత మరుసటి రోజు కూడా సేమ్ అదే కుక్క మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చి ఏడవటం ప్రారంభించింది. ఈసారి మళ్ళీ ద్వారపాలకుడు ఆ కుక్కను అక్కడి నుంచి తరిమివేశాడు. ఇలా సభ జరిగే 3వ రోజు కూడా అదే కుక్క మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చి ఏడవటం ప్రారంభించింది. దీంతో భగవంతుడు శ్రీరాముడికి మనసులో ఒక అనుమానం వచ్చింది. ఈ కుక్క రోజు నా దర్బార్ జరిగే ప్రదేశానికి వచ్చి ఎందుకు ఏడుస్తుంది అని ఆలోచించి
భగవంతుడు శ్రీరాముడు ఆ కుక్క ఏడుపుకు కారణం ఏంటో తెలుసుకోవాలి అనుకున్నాడు. దీంతో వెంటనే ద్వారపాలకుడిని పిలిచి ఆ కుక్కను నా దగ్గరికి తీసుకునిరా అని ఆజ్ఞాపిస్తాడు. ఇక ద్వారపాలకుడు ఆ కుక్క దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు, ఓ కుక్క, శ్రీరాముడు నిన్ను దర్బార్లోనికి పిలిచాడు, వెంటనే నాతో లోపలికి రా అంటాడు. దీంతో ఆ కుక్క ఇలా అంటుంది, ఓ ద్వారపాలక, నాకు ఎలాంటి యోనిలో జన్మ లభించింది అంటే దీనివల్ల నేను గుడిలోనికి కానీ మందిరంలోనికి కానీ వంటగదిలోనికి కానీ అలాగే గోశాలకు కానీ వెళ్ళటం నిషిద్ధం. కావున నీవు లోపలికి వెళ్ళి రాముణ్ణి స్వయంగా నన్ను కలవడానికి ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్తుంది. దాంతో ఆ ద్వారపాలకుడు కుక్క చెప్పిన అన్ని మాటలను వెళ్ళి శ్రీరాముడికి వినిపిస్తాడు. ఆ మాటలు విన్న శ్రీరాముడు తానే స్వయంగా ఆ కుక్క దగ్గరకు వెళ్ళి ఆ కుక్కతో ఇలా అంటాడు, నువ్వు ప్రతిరోజు నా దర్బార్ బయట నిలబడి ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని అడుగుతాడు. ఇక కుక్క మాట్లాడుతూ శ్రీరాముడితో ఇలా అంటుంది, ఓ ప్రభు, నేను ఎలాంటి తప్పు కూడా చేయలేదు. అయినా సరే ఒక సాధువు నన్ను రాయితో కొట్టాడు. ఇందువల్ల నా కాళ్ళు విరిగిపోయింది. నా కాళ్ళు విరగటం వల్ల నాకు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ కారణం వలనే నేను రోజు మీ దర్బార్ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నాను అని చెప్తుంది. ఆ కుక్క యొక్క బాధను చూసి శ్రీరాముడికి కూడా చాలా దుఃఖం కలుగుతుంది. దీంతో శ్రీరాముడు తన ద్వారపాలకుడిని పిలిచి, ఓ ద్వారపాలక, వెళ్ళి వెంటనే ఆ సాధువు ఎక్కడ ఉన్నా సరే అతన్ని వెతికి పట్టుకొని నా దర్బార్లోనికి శీఘ్రంగా తీసుకునిరా అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే భగవంతుడు శ్రీరాముడి ఆజ్ఞ మేరకు ఇద్దరు ద్వారపాలకులు ఆ సాధువు ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి సాధువును పట్టుకొని భగవంతుడి శ్రీరాముడి దగ్గరికి తీసుకుని వస్తారు. ఆ సాధువు అక్కడికి వచ్చాక శ్రీరాముడు మాట్లాడుతూ ఆ సాధువుతో ఇలా అంటాడు, ఓ సాధు పుంగవ, ఇది నిజమేనా? నువ్వు ఆ కుక్కను రాయితో కొట్టావా? ఇందువల్ల దాని కాలు విరిగిపోయింది. అది ఇప్పుడు సరిగ్గా నడవలేకపోతుంది కూడా. కాబట్టి ఇదేం తప్పు చేసిందని అనవసరంగా ఒక మూగజీవి కాలును నువ్వు విరగొట్టావు అని సాధువును శ్రీరాముడు అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు మాట్లాడుతూ, హే ప్రభు, నేను భిక్ష కోసం దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు ఈ కుక్క వచ్చి నా ఆహారాన్ని తన నోటితో తాకింది. దీంతో నాకు కోపం వచ్చింది. వెంటనే నేను ఒక రాయి తీసుకొని దీన్ని గట్టిగా కొట్టాను. దాని వలన ఈ యొక్క కుక్క కాలు విరిగింది అని చెప్తాడు. ఇక సాధువు మాటలు విన్న తర్వాత శ్రీరాముడు మాట్లాడుతూ, ఇంతకీ ఇది నీకు తెలుసా? ఇది నోరు లేని ఒక మూగజీవి. వాటి కడుపు నింపుకోవటం కోసం మాత్రమే ఇలా చేస్తాయి. వీటికి అంత బుద్ధి ఉండదు, అలా చేయకూడదు అని. అయినా కూడా ఒకవేళ ఇది నీ భోజనాన్ని తాకితే ఇందులో కుక్కది ఎలాంటి తప్పు లేదు. ఇలా చేయటం అనేది ప్రకృతి సిద్ధంగా వచ్చిన స్వాభావిక లక్షణం. అలాగే ఈ మాత్రం దానికి మీరు ఈ కుక్కకు ఇంత పెద్ద శిక్ష వేయటం సరైనది కాదు. తప్పు చేసింది ఇది కాదు, తప్పు చేసింది మీరు ఒక సాధువై ఉండి కూడా ఈ కుక్క కాలును అనవసరంగా విరగొట్టారు. కాబట్టి మీరే ఎందుకు అపరాధి అవుతారు అని శ్రీరాముడు అంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తూ, హే ప్రియమైన రాధాదేవి, భగవంతుడు శ్రీరాముడు ఆ కుక్కతో ఇలా అంటాడు, ఈ సాధువు నీ పట్ల చేసింది తప్పు, కాబట్టి ఇతనే అపరాధి అవుతాడు. కాబట్టి నువ్వు ఇతడికి ఏ శిక్ష విధించాలి అనుకుంటే ఆ శిక్ష విధించవచ్చు అని అంటాడు. భగవంతుడు శ్రీరాముడి యొక్క ఈ మాటలు విన్న ఆ కుక్క మాట్లాడుతూ ఇలా అంటుంది, శ్రీరామ, మీరు ఈ సాధువును ఏదైనా ఒక రాజు భవనానికి రాజును చేయండి అని చెప్తుంది. శ్రీరాముడు కుక్క చెప్పిన మాటను స్వీకరించి ఆ సాధువుకు మంచి అందమైన బట్టలు తొడిగించి ఒక గుర్రంపై కూర్చోబెట్టాడు. తర్వాత ఆ సాధువును తీసుకుని వెళ్ళి ఒక అందమైన రాజభవనానికి రాజును చేశాడు. ఇక ఎప్పుడైతే ఆ సాధువు రాజుగా మారి స్వర్ణంతో చేయబడిన సింహాసనంపై కూర్చుంటాడో అతనికి వస్త్రాలు కూడా రాజులు ధరించే వస్త్రాలు లభించాయి. ఇన్ని అద్భుతమైన అంగరంగ వైభవమైన సౌకర్యాలు పొందిన తర్వాత ఆ సాధువు ఎంతో ప్రసన్నుడయ్యాడు. అతను ఆలోచించటం మొదలుపెట్టాడు. నేను ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు నేను ఒక రాజు అవుతానని. ఈ కుక్క నన్ను రాజును చేసింది. నిజంగా ఈ కుక్కకు ఏమాత్రం తెలివిలేదు, ఎందుకంటే నేను దాని కాలు విరగొట్టాను. కానీ ఇందుకుగాను అది నన్ను శిక్షించడానికి బదులుగా రాజభవనానికి రాజును చేసింది అని అనుకుంటాడు. ఇక ఇది చూసిన అక్కడి ప్రజలంతా ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ ప్రజలంతా కలిసి ప్రభువు శ్రీరాముణ్ణి ఏమని అడిగారంటే, హే రామ, ప్రభు, ఈ కుక్క ఆ సాధువుని శిక్షించడానికి బదులుగా అతన్ని రాజభవనానికి రాజుని ఎందుకు చేసింది? పైగా అతడు ఈ కుక్క కాలును విరగొట్టాడు కూడా అని అడుగుతారు. ఆ గ్రామంలోని ప్రజలు ఈ మాటలు అనటంతో శ్రీరాముడు మాట్లాడుతూ, ఈ ప్రశ్నకు సమాధానం మీకు ఆ కుక్క మాత్రమే ఇవ్వగలుగుతుంది అని చెప్తాడు.
అప్పుడు గ్రామంలోని ప్రజలు ఆ కుక్క దగ్గరకు వెళ్ళి దాన్ని అడిగారు, నువ్వు ఆ సాధువుతో ఇలా ఎందుకు చేశావు? అతన్ని శిక్షించడానికి బదులుగా అతన్ని నువ్వు ఒక రాజభవనానికి రాజును చేశావు అని అంటారు. వారి మాటలు విన్న కుక్క నవ్వుతూ ఇలా అంటుంది, మీరు నేను ఇలా ఎందుకు చేశానో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అతన్ని శిక్షించడానికి బదులు ఎందుకు రాజును చేశానని మీరందరూ ఇది వినండి. అన్యాయం చేసే రాజు మొదలుకొని ఇంటి ముందు భిక్ష కోసం వచ్చిన బిచ్చగాడిని తరిమి కొట్టే వ్యక్తి, అలాగే ఇతరుల సంపదను దోచుకునే వ్యక్తి మరియు పేదరికాన్ని చిత్రహింసలకు గురి చేసే వ్యక్తి మరణించిన తర్వాత వచ్చే జన్మలో కుక్కగానే పుడతాడు. ఇది సత్యం. ఇందులో సంకోచించవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఒక రాజే అందరికంటే ముందుగా పేదవారిని చిత్రహింసలకు గురి చేస్తాడు, వారి సంపదను అంతా దోచుకుంటాడు కూడా అని చెప్తూ కుక్క ఈ విధంగా అంటుంది, నేను కూడా గత జన్మలో ఒక రాజును. పేద ప్రజలను చాలా చిత్రహింసలకు గురి చేసేవాడిని, వారి కష్టార్జితాన్ని మొత్తం దోచుకునేవాడిని, అనగా వారు కష్టపడి సంపాదించిన ధనాన్ని మొత్తం దోచుకునేవాడిని. నేను కూడా గత జన్మలో ప్రజలకు చాలా అన్యాయం చేసేవాడిని, నిస్సహాయంగా ఉన్న ప్రజల భూమిని మరియు పేదవారి భూమిని అంతా ఆక్రమించుకునేవాడిని, నాకంటే కింది స్థాయి వారిని చాలా చిత్రహింసలు పెట్టేవాడిని. ఈ కారణం వలనే నాకు ఈ జన్మలో కుక్క జన్మ అనేది లభించింది. ఇక ఇప్పుడు నేను చేసిన పాపాలకు ఫలితాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. ఇందువలనే నేను ఆ సాధువును రాజును చేశాను. దీనివల్ల అతడికి కూడా వచ్చే జన్మలో కుక్క జన్మ లభించాలి. అప్పుడే అతడికి కుక్క జీవితం ఎలా ఉంటుందో అనేది అర్థమవుతుంది. అప్పుడు అతను పొట్ట నింపుకోవటం కోసం ఎందరితో తన్నులు తినాల్సి వస్తుంది. అంతేకాదు మా కుక్కల జీవితం అంత ఈజీగా ఉండదు కూడా అని చెప్తుంది. భగవంతుడు శ్రీకృష్ణుడు ఇలా అంటూ, హే ప్రియమైన రాధాదేవి, వీళ్ళందరూ కూడా అలాంటి వారే. వీళ్ళు తమ పాపాలు పోగొట్టుకోవటం కోసం గంగలో మునుగుతారు అని అక్కడి నుంచి తిరిగి రాగానే మళ్ళీ పాపాలు చేయటం మొదలు పెడతారు అని అనగానే రాధాదేవి మాట్లాడుతూ, హే ప్రభు, అయితే గంగలో మునగటం వల్ల పాపాలు తొలగిపోవా స్వామి అని అడుగుతుంది. దీనికి సమాధానంగా భగవంతుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అంటాడు, హే ప్రియమైన రాధాదేవి, గంగలో మునగటం వల్ల కేవలం ఇలాంటి పాపాలు మాత్రమే తొలగిపోతాయి. అవేమిటంటే తెలిసి తెలియక చేసిన పాపాలు మాత్రమే తొలగిపోతాయి, అంతేగాని కావాలని చేసిన పాపాలు అస్సలు తొలగిపోవు. అనగా ఇలా చేయటం తప్పు అని తెలిసి కూడా చేస్తే గనుక ఆ పాపాలు తొలగిపోవు. మరియు గంగలో మునగటం వల్ల ఇలాంటి మనుషులు మాత్రమే పవిత్రంగా మారుతారు. ఎవరి మనసు అయితే పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుందో, వారి మనసులో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవో, చెడు ఆలోచనలు ఉండవో, అలాంటి వారు మాత్రమే పవిత్రంగా మారుతారు. అనగా కుళ్ళు కుతంత్రాలు ఉండేవారు మరియు ఇతర మహిళలను చెడు దృష్టితో చూసేవారు, అలాంటి వారికి గంగలో మునగటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరియు ప్రతి ఒక్క మనిషికి కూడా తను చేసే కర్మలకు ఫలితం అనుభవించక తప్పదు అని భగవంతుడు శ్రీకృష్ణుడు తన ప్రియమైన రాధాదేవికి ఏ పాపం చేయటం వల్ల మనిషికి కుక్క జన్మ లభిస్తుందో వివరిస్తాడు. కాబట్టి మీకు చేతులు జోడించి నమస్కారం చేసుకొని వేడుకునేది ఏమిటి అంటే, ఏ మూగజీవికైనా తన కడుపు నింపుకోవటం కోసం మనం ఒక పూట కూడా దానికి అన్నం పెట్టలేకపోతే దానికి కష్టం కలిగించే హక్కు కూడా మనకు లేదు. కాబట్టి నోరు లేని ఏ మూగజీవికి కూడా హాని కలిగించకండి. అనగా ఏదైనా కుక్క కానీ లేక ఇంకా ఏదైనా ఒక మూగజీవి కానీ మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు దానికి అన్నం పెట్టలేనప్పుడు దాన్ని కొట్టడం కూడా చేయకండి. ఎందుకంటే అది కూడా ఒక జీవం ఉన్న ప్రాణమే, దానికి కూడా నొప్పి అనేది ఉంటుంది. నొప్పితో అది విలవిలలాడుతుంది. అంతేకాదు ఆ భగవంతుడు అందరి పాపాలను కూడా ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. కర్మఫలం అనేది అనుభవించక తప్పదు. వీడియోలోకి వస్తే దరిద్ర బాధలు అధికంగా ఉన్నాయి. మేము దరిద్ర బాధలతో ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉన్నాము. చేతిలో అస్సలు ధనం నిలవటం లేదు అని బాధపడే వారందరూ కూడా సంపాదించిన ధనమంతా ఖర్చయిపోతుంది అని దిగులు పడేవారు, అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నామని సతమతమైపోయేవారు, ఇలా ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. పౌర్ణమి ముందు రోజున అనగా రేపు పౌర్ణమి అనగా ఈ రోజున ఒక స్పూన్ నల్ల ఆవాలను తీసుకోండి. ఆవాలలో 2 రకాలు ఉంటాయి, నల్ల ఆవాలు, తెల్ల ఆవాలు. పరిహారాలకు నల్ల ఆవాలను వాడాలి. ఈ ఆవాలతో ఏ పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ఆవాలకు దిష్టిని తొలగించే శక్తి ఉంటుంది, కష్టాలను తొలగించే శక్తి ఉంది, పూర్వ కర్మల ఫలితాలను తగ్గించే శక్తి కూడా ఆవాలకు ఉంది. మనకు ఉన్న దరిద్రాలన్నీ కూడా వదిలించే శక్తి ఆవాలకు ఉంది. కనుక ఈ పౌర్ణమి ముందు రోజున 1 స్పూన్ను ఆవాలు తీసుకోండి.
నల్ల ఆవాలు మాత్రమే ఈ పరిహారానికి వాడాలి. తెల్ల ఆవాలు వాడకూడదు. ఇలా 1 స్పూన్ ఆవాలను తీసుకొని ఆ ఆవాలను మీ ఎడమ చేతిలో వేసుకోండి. తర్వాత ఆ ఆవాలతోనే చిటికెడు కుంకుమను వేయండి. తర్వాత చిటికెడు కర్పూరం పొడిని ఆవాలతో వేసి వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసి ఒకసారి మీ ఇల్లంతా తిరిగేయండి. తిరిగేటప్పుడు మా ఇంటికి పట్టిన దరిద్రమంతా కూడా పోవాలని మనసులో అనుకోండి. ఇలా ఈ ఆవాలను పట్టుకుని ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఆ ఆవాలను తీసుకుని వెళ్ళి రోడ్డు మీద పడేయండి. అంటే మీ బజారు చివరి కానీ, మీ గల్లీ చివరిలో కానీ, లేదా 2-3 రోడ్లు కలిసే చోట కానీ విసిరివేయండి. అలా విసిరివేయటం వలన మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. విసిరేశారు కాబట్టి ఆ ఆవాలను వేరే వారు తొక్కినా ఏమీ అవ్వదు. ఇలా ఆవాలను విసిరేయటం వలన మన ఇంట్లోని చెడంతా కూడా పోతుంది. మనం ఆవాలను ఇంట్లో తిప్పినప్పుడు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని ఆ ఆవాలు అయస్కాంతంలాగా లాగేసుకుంటూ ఉంటాయి. చెడును, దరిద్రాన్ని ఆవాలు లాగేసుకుంటూ ఉంటాయి. కనుక అలా ఇల్లంతా తిప్పిన తర్వాత ఈ ఆవాలను బయటకు తీసుకుని వెళ్ళి రోడ్డు మీద విసిరివేయాలి. అంటే గట్టిగా రోడ్డు మీదకి విసిరివేయాలి. విసిరేస్తే సరిపోతుంది. ఇక ఆ ఆవాలను ఎవరు తొక్కినా మనకు చెడేమీ జరగదు, వారికి కూడా చెడు జరగదు. విసిరేస్తారు కనుక ఎవరికీ చెడు జరగదు. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వలన నరదృష్టి పోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక మీరు కూడా రేపు పౌర్ణమి ముందు రోజున ఆవాలతో ఈ చిన్న పని చేసి ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.